హలో ఎవ్రీవన్, నేను ఈరోజు అరుణాచలంలో మేము గిరి ప్రదక్షిణ ఎలా చేసాము, ఎంత సమయం పట్టింది, ఇంకా ఏ టైంలో వెళ్తే బెటర్గా ఉంటుంది, కిడ్స్ లేకపోతే ఏజ్ వాళ్ళు వెళ్ళొచ్చా, వెళ్తే ఎలా ఉంటుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు ఏ సీజన్లో అయినా చూడొచ్చు. ఎందుకు అంటే నేను ఇక్కడ లోకల్స్ని కనుక్కొని ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకున్నాను అనమాట. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. అండ్ ఆల్సో మీరు మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకోండి, డౌన్లోడ్ చేసి. మీరు ఎప్పుడు వెళ్ళాల్సి వచ్చినా కూడా ఈ వీడియో రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము రాజగోపురం నుంచి స్టార్ట్ చేయాలి. సో టెంపుల్కి 4 ఉంటాయి ద్వారాలు, గోపురాలు. సో అందులో మెయిన్ ఈస్ట్ సైడ్ ఉన్నది రాజగోపురం. సో మనం అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే దీపం ముట్టించేసి మంచిగా బ్లెస్సింగ్స్ అంతా తీసేసుకొని స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఒక్కొక్కటి. ఇంకా ఇక్కడైతే మనకి అన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. మనకు ఈజీగా వెళ్ళొచ్చు అనమాట, రూట్ కన్ఫ్యూజన్ అలా ఏం లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కూడా వాళ్ళు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారనమాట. సో ఇప్పుడు మనం టైమింగ్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మనం ఏ ఇయర్లో ఏ టైంకి వెళ్ళినా కూడా చాలా ఎండలు ఉంటాయి. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. సో ఈవినింగ్ 5 తర్వాతనే స్టార్ట్ చేయండి. 4:35కి స్టార్ట్ చేయండి. వింటర్ అయితే 4కి స్టార్ట్ చేసినా పర్లేదు, 3:34కి. సమ్మర్ మాత్రం డెఫినెట్గా 5:36 తర్వాతే స్టార్ట్ చేయండి. మీకు స్టార్ట్ చేసిన కొంచెం దూరంలోనే మీకు ఇంద్రలింగం కనిపిస్తుంది అనమాట. సో ఇంద్రలింగం విశిష్టత ఏంటంటే మనకి సుదీర్ఘ జీవితం లభిస్తుందని ఒక నమ్మకం అనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇక్కడ సైడ్ చూస్తుంటే ఇంకొక గోపురం కనిపిస్తుంది. దాని నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు ఆ తర్వాత అగ్నిలింగం వస్తుందన్నమాట. అగ్నిలింగం డైరెక్ట్గా రోడ్ మీద మనకు ఉండదు, కొంచెం రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ మీకు సైన్ బోర్డ్స్ క్లియర్గా ఉంటాయి. లేదు అనుకుంటే మీరు అక్కడ లోకల్స్ని కూడా అడగచ్చు, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇంకా మధ్యలో అయితే చాలా ఎండగా ఉంది. మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే 2:33కే స్టార్ట్ అయిపోయాము. ఎలాగో రైనీ సీజన్ కదా, అంత ఎండ ఉండదేమో అని. కానీ చాలా ఎండగా ఉంది. సో మధ్యలో మీరు ఫాస్టింగే చేసి నడవాలి అని అలా రూల్స్ అయితే పెట్టుకోకండి. ఎక్కడ కూడా రాసిపెట్టి లేదు మనం ఫాస్టింగ్తోనే నడవాలి అని. సో మీరైతే మధ్య మధ్యలో డీహైడ్రేట్ అవ్వకుండా, మనం ఎండాకాలం వెళ్తే మాత్రం డెఫినెట్గా చెరుకు రసము, కోకోనట్ వాటర్ ఇలా తాగుతూనే ఉండండి. మనకి మధ్యలో చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడైతే మేము ఆల్రెడీ 2 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. కానీ ఇప్పటికే నాకైతే చాలా స్వెట్ అయిపోయింది. ఎండ విపరీతంగా ఉంది. సో మాకు తెలుసు ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలి, కానీ ఏం కాదులే మరీ అంత ఉండదేమో అని స్టార్ట్ అయ్యాం. కానీ అస్సలు చేయకండి. మీరు ఇంకొక కిడ్స్ యాక్చువల్గా ఎవరున్నా కూడా 5 తర్వాతనే స్టార్ట్ చేయడం బెటర్. సో ఇక్కడైతే నెక్స్ట్ అగ్నిలింగం ఒక 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత మాకు లోపలికి వెళ్ళాలి, కొంచెం ఒక 100 మీటర్స్ అలా వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ ఉంటుంది అనమాట. సో మేము టెంపుల్స్లో అయితే వీడియోస్ తీయలేదు, ఎందుకంటే వెళ్ళి కొంచెం ప్రశాంతంగా మొక్కుకోవాలి అని అనిపించింది. అక్కడ వీడియోస్ తీసుకుంటూ అలా ఉండడం అంటే టైం వేస్ట్, ప్లస్ మాకు కూడా పీస్ఫుల్ రాదనమాట. వీడియోస్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుందని లోపలైతే తీయలేదు. అగ్నిలింగాన్ని సందర్శించుకుంటే మనకి దీర్ఘ వ్యాధులు పోతాయి, మంచి ధైర్యం వస్తుందని ఒక నమ్మకం అనమాట. ఆ తర్వాత మనకి శేషాద్రి ఆశ్రమము, రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. ఇక్కడ కూడా మీరు కొద్దిసేపు కూర్చొని చూడొచ్చు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కానీ చాలా టైం పడుతుంది కాబట్టి ఇది నెక్స్ట్ డే మనము పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము మన ప్రదక్షిణలో వెళ్ళిపోదాము. ఇక్కడ మంకీ చూస్తున్నారు కదా, అసలు భలే అనిపించింది నాకు. అది ఎంత ఇంటెలిజెంట్గా ఉందో అసలు, అందుకే వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇంకా మహర్షి ఆశ్రమాన్ని జస్ట్ బయట నుంచి ఒక 1-2 మినిట్స్ అలా చూసేసి ఇంకా మేము స్టార్ట్ చేసాము, మళ్ళీ కంటిన్యూ చేసేసాము ప్రదక్షిణ. ఇంకా ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్ వెళ్తే యమ లింగం వస్తుందన్నమాట. ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి రైట్ సైడ్ వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళే దారి కూడా ఉంటుంది. కొందరికి ఫారినర్స్కి తెలియకుండా వాళ్ళకి సైన్స్ అంటే తెలుగులో ఉంటాయి అన్నమాట మోస్ట్లీ. సో వాళ్ళకి అర్థం కాకనో ఏమో తెలియదు, తెలుగు తమిళ్స్లో ఉంటాయి మోస్ట్లీ, కాబట్టి వాళ్ళకి స్ట్రైట్గా వెళ్ళిపోయారనమాట. మీరైతే అక్కడ ఒక డౌట్ ఉంటే లోకల్స్ అడగండి, మీకు బోర్డ్స్ కూడా క్లియర్గా ఉంటాయి. సో దాంతోనే మీకైతే ఏం ప్రాబ్లం లేదు. సో యమలింగం దర్శించుకున్నాము, దాంతోనే మనకి దీర్ఘ ఆయువు వస్తుంది. మళ్ళీ ఇంకా మనకి ఆర్థిక ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవుతాయని ఒక మంచి నమ్మకం అనమాట. ఇక్కడ మీకు రోడ్ సైడ్ అయితే చాలా ఫ్రూట్స్ కానీ లేకపోతే షుగర్ కేన్, కోకోనట్ వాటర్ ఇలా అవైలబుల్గా ఉంటుంది. డెఫినెట్గా డీహైడ్రేట్ అవుతారు, తీసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయిన టైమింగ్ అలాంటిది అనమాట. సో నేను మధ్యలో కొద్దిసేపు క్యాప్ పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా వేడి, అంటే మాటల్లో చెప్పలేమన్నమాట. 3, 4, 5 ఆల్మోస్ట్ 5:30 ఫస్ట్ 2-3 అవర్స్ మాకు వేడే ఉందన్నమాట.
ఇంకొక థింగ్ ఏంటంటే నేను సాక్స్ వేసుకున్నాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా ఫీట్ చాలా సెన్సిటివ్. ఒక కొద్దిసేపు నడిచి చూసాననమాట. జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దాంతోనే అసలు నడవలేకపోయానమాట. అవి రోడ్స్ కూడా డాంబర్ రోడ్స్ కదా, వేడి కొడుతుందనమాట. సో నేనైతే సాక్స్ వేసుకున్నాను. ఏం తప్పలేదు, చాలామంది ఇక్కడ వేసుకుంటున్నారు. నేను ఆల్రెడీ కనుక్కున్నాను కాబట్టే వేసుకున్నాను. లేదు మీరు బేర్ చేయగలుగుతానంటే హ్యాపీగా బేర్ ఫుట్ వెళ్ళిపోండి. నాకైతే అవ్వలేదు కాబట్టి నేను కిడ్స్, ముసలి వాళ్ళు చాలా మందిని చూశాను. లేడీస్ కొందరు అట్లా వేసుకున్నారు, చెప్పులు కూడా వేసుకుంటున్నారు. కానీ నేనైతే రికమెండ్ చేయను. వేసుకోవచ్చు, తప్పు దేనికి లేదని ఆల్రెడీ క్లియర్ చేశారు చాలా దగ్గర. కానీ స్టిల్ మనమైతే ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఓకే. ఇంకా ఇక్కడ మధ్యలో అయితే జింకలు ఎంత బాగున్నాయో అసలు. వాటికి నేను తినిపించాను ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది అలా తినిపిస్తుంటే. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు అలా డీర్స్కి తినిపించలేదనమాట. సో ఫుడ్ మాత్రం చూసి ఇవ్వండి, అన్నీ ఇవ్వకండి. ఇంకా ఆ తర్వాత మేమైతే నైరుతి లింగం సైడ్ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే మనకు నైరుతి లింగం వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఈవిల్ ఎనర్జీస్ ఉంటాయి కదా, నెగిటివ్ ఎనర్జీస్ మనుషుల నుంచి కావచ్చు, లేకపోతే నేచర్ నుంచి మనకు వస్తాయి కదా. సో ఇవంతా పోవడానికి ఈ నైరుతి లింగంని దర్శించుకుంటే అని ఒక నమ్మకం అనమాట. సో ఇంకా అది అయిపోయింది. ఇక్కడైతే వెదర్ కూల్ అయిపోయింది. మేమైతే ఇంకా కొంచెం మాట్లాడుకుంటూ అలా వెళ్ళామన్నమాట. మధ్యలో మనము అరుణాచల శివ అనుకుంటూ వెళ్ళాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం అలా కూడా కొంచెం సేపు ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళాము. ఆ తర్వాత కొంచెంసేపు మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే వరుణలింగంకి వచ్చేసాము. వరుణలింగం ఏంటంటే మనకి వాటర్ రిలేటెడ్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. లైక్ డిసీజెస్ కానీ దాని నుంచి గండాలు అంటారు కదా, అవి ఉన్నా కూడా వెళ్ళిపోతాయని ఒక నమ్మకం. ఇక్కడ మధ్యలో పులిహోర మనకు పెట్టారనమాట. చాలా ప్లేసెస్లో వాటర్ కానీ అన్నదానం కానీ ఉంటుంది. మీకు ఆకలిగా అనిపించిన, డిహైడ్రేట్గా అనిపించినా మీకు ఏం ప్రాబ్లం లేదు, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే మనం ప్రొడక్షన్ చేస్తున్నామని. లేదు అర్జెన్సీగా ప్రాబ్లం ఉంది అని ఒకవేళ కిడ్స్కి కానీ ఇట్లా ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం మనకు అవైలబుల్ 10 రూపీస్ అలా ఉంటుంది, వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, దానికైతే ఏం తప్పు లేదు. తర్వాత మధ్యలో ఫుట్ మసాజర్స్ అని ఉంటాయన్నమాట. 50 రూపీస్కి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా చేస్తారు. డెఫినెట్గా ఇది చేయించుకోండి, కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. నేనైతే ట్రై చేశాను, చాలా బెటర్గా అనిపించింది. మధ్యలో ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత మధ్యలో ఆది అన్నమలై టెంపుల్ వస్తుంది. ఇది ఫస్ట్ టెంపుల్ అరుణాచలంలో. ఇది మన అరుణాచల టెంపుల్కి 2000 ఇయర్స్ ముందే కట్టారని మనకి వినికిడి అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే మేము వాయులింగము, కుబేరలింగంకి వెళ్ళిపోయాము. సో వాయులింగం ఏంటంటే హార్ట్ డిసీజెస్, లంగ్ డిసీజెస్ ఇలా ఏమున్నా కూడా అంటే మన బాడీ రిలేటెడ్ డిసీజెస్ అన్నిటికీ మంచిదన్నమాట ఇది సందర్శించుకుంటే అని ఒక నమ్మకము. సో ఆ తర్వాత కుబేరలింగంకి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఇది 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి ఆర్థికంగా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కుబేరలింగంని యూజువల్గా కూడా నేను చాలాసార్లు విన్నాను, ఇలా అంటారనమాట, కుబేరుని లైక్ పూజ చేస్తే ఇట్లా ఆర్థిక ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా పోతాయని. సో అది దర్శించుకున్నాము. ఇక్కడ మోక్ష ద్వారం ఉంటుంది, ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. కుబేరలింగం నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్తే ఎన్ని పాపాలు మన పూర్వజన్మలో చేసుకున్నవన్నీ కూడా పోతాయి అని చెప్పి ఒక నమ్మకము. మనకి మోక్షం లభిస్తుందని ఇక్కడ నమ్ముతారనమాట. ఎంతగా లావుగా ఉన్న వాళ్ళైనా ఈ ద్వారం నుంచి రావచ్చు. ఎంత చిన్నగా ఉంది చూడండి. నాకైతే ఫస్ట్లో కొంచెం భయమైంది, బట్ తర్వాత ధైర్యం వచ్చిందనమాట. అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి అది ఇంత దూరం వచ్చినందుకు. అని మీరు మాత్రం ఇది మిస్ చేసుకోకండి. లైన్ ఉన్నా సరే ఒక 1 అవర్ వెయిట్ చేసైనా చేసుకోండి. నాకు కూడా ఈ టైంలో ఓపిక లేదు, కానీ చెయ్యాలి అని చాలా ఇష్టంతో చేశానమాట. ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు లైక్ రెస్ట్ తీసుకున్నాను. కొంచెము చాలా నడిచి అలసిపోయామన్నమాట. టు బీ ఫ్రాంక్ నేనైతే చాలా అలసిపోయాను. లాస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్కి అయితే ఇంకా చాలా అలసిపోయాను. మేబీ తొందరగా ఎండలో స్టార్ట్ అవ్వడం వల్ల అనుకుంటా. మీరు మాత్రం 5:30కే స్టార్ట్ అయిపోండి. లాస్ట్ అయితే మనకి ఇంకా అది అయిపోయిన తర్వాత ఈశాన్య లింగం లాస్ట్ అనమాట. దీనివల్ల మనకి మెంటల్ పీస్, మానసికంగా మంచిగా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇదైతే నాకు చాలా ఇంపార్టెంట్, మనందరికీ ఇంపార్టెంటే. సో ఏది దర్శించుకున్నా చాలామంది ఈశాన్య లింగాన్ని వచ్చి ఎక్కువ దర్శించుకుంటారంట. అంటే చూడండి, మనకి మానసికంగా హ్యాపీగా ఉండడము, మానసికంగా స్థిరంగా ఉండడం అంత ఇంపార్టెంట్. సో దీంతోనే అన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే రాత్రి అయిపోయింది. 9:30 లోపు అన్నీ క్లోజ్ చేస్తారు. సో అది ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత కొంచెం
బాధపడాల్సి వస్తుంది. మాకైతే అన్ని టైంకి అయిపోయాయి. నెక్స్ట్ డే మేము ఇంకా దర్శనానికి వెళ్తామన్నమాట. సో మీకైతే ఇన్ఫర్మేషన్ మొత్తం నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయితే నాకు మెసేజ్ చేయండి, ఎందుకంటే ఇంకొక వీడియో చేస్తాను కదా నేను టెంపుల్ గురించి మొత్తము, ఇంకా రూమ్స్ గురించి, అలా అక్కడ నేను మీకు ఇంక్లూడ్ చేస్తానన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి డెఫినెట్గా మీ రిలేటివ్స్కి. సో ఎవరైనా రావచ్చు, చాలా కిడ్స్ ఏజ్ పీపుల్ కూడా వచ్చారు, కానీ టైం తీసుకొని స్లోగా రావచ్చు, మనకి ఏం ప్రాబ్లం లేదనమాట. సో ఇక్కడ మనకి ఫెసిలిటీస్, ఆటోస్ కూడా ఉంటాయి. సగం దాకా చేసి అవ్వకపోతే మనం ఆటోస్ కూడా వెళ్ళొచ్చు. సో దానికి మీరు వరి అవ్వాల్సిన ప్రాబ్లం లేదు. మీరు ఆటోస్లో వెళ్ళినా కూడా తప్పు లేదండి, ఎలా వేసినా కూడా తప్పు లేదు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ దీపం ముట్టించుకొని దండం పెట్టుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మేమైతే ఇంకా టెంపుల్ విజిట్ చేస్తాము. సో బాయ్ బాయ్.